చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీపై సెటర్లు వేశారు మంత్రులు. సీట్ల కోసం భేటీ అయ్యారో లేక నోట్ల కోసమో వాళ్లే చెప్పాలన్నారు. మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్లు తమదైన శైలిలో స్పందించి విమర్శలకు పదునెక్కించారు. బాబు, పవన్ ఎన్ని గంటలు సమావేశమైనా ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో 175 సీట్లు ఉంటే 20 నుంచి 30 స్థానాలకు దిగజారడం సిగ్గుచేటుగా చెప్పుకొచ్చారు అమాత్యులు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో లింగమనేని వారి ఇంట్లో భేటీ అయ్యారు. వాళ్ళు నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు, కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం. యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఇస్తారు. 3, 30, 25 ఇస్తారు. వాటితో సర్దుకుంటారు. 3 గంటలు కాకపోతే 24 గంటలు భేటీ అవుతారు. ఏముంది, అది కొత్తే కదా. 3 గంటలు కాకపోతే 36 గంటలు భేటీ అవుతారండి. వాళ్ళిద్దరు పొత్తుల్లో ఉన్నారు. ఆయన 2 చెప్పాడని ఈయన 2 చెప్పాడు. ఆయన 2 సీట్లు అన్నాడని ఈయన 2 సీట్లు అన్నాడు. నేను కూడా కోరుకునేది అదే. ఆయన ఒక 100, ఈయన ఒక 100 చెప్పేస్తే బాగుంది కదా. లేదా ఆయన 175, ఈయన 175 అనౌన్స్ చేసి మనండి. నేను అడిగేది, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న 2 సీట్లు ప్రకటించినప్పుడు అరే కాపోరా అని అనిపించినట్టు, మగాడ్రా అనిపించినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనతో చర్చించకుండా 2 సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి, మనం కూడా 2 సీట్లు అనౌన్స్ చేద్దాం.